హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న చేపలు ఇగురు ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శుభ్రం చేసుకున్న చిన్న చేపలు తీసుకోవాలి. వేయించి పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి పెట్టుకోవాలి. గసగసాలు, బాదం పప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి మెత్తగా రుబ్బుకొని పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా మనం వేయించుకుంటే అల్లం వెల్లుల్లి కన్నా పచ్చి వాసన అనేది పోతుంది. ఫ్రై అయిన దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచినాక ఇందులో మనం 1/4 కప్పు లేదంటే 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ గ్రేవీని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గసగసాలు, బాదం పప్పు, వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి.
గసగసాల పేస్ట్ వేసుకుని కలిగి పెట్టుకోవాలి. ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని చేపలను వేసుకునేటప్పుడు తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. లేదు అంటే ఇవి విడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 కప్పులు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే చేపలు మనకి విడిపోకుండా అలాగే ఉంటాయి. గరిటతో ఎక్కువసేపు కలిపితే ఇది చేప అనేది ముక్కలు అయిపోయే ప్రమాదం ఉంది. సో మనం గిన్నె మొత్తం కూడా కలుపుకుంటే మనకి చేప విడిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా మగ్గించుకున్నాక మనం మూత తీసుకుని ఇందులో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. లేదు అంటే చేప ముక్కలైపోయే ప్రమాదం ఉంది కాబట్టి నిదానంగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన చిన్న చేపల ఇగురు మనకి సిద్ధమవుతుంది. దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా చిన్న చేపల ఇగురు ఎలా చేసుకోవాలో.